ఇంటికి వచ్చిన చుట్టాలందరూ ఊరికైతే వెళ్ళిపోయారు. 10 రోజుల పాటు మనతో గడిపేసి వాళ్ళు వాళ్ళ ఇండ్లకి వెళ్ళిపోయారనుకో చాలా మూడీగా అయిపోతాను నేనైతే. ఒకరోజు ఫుల్లు నాకు అదే ఆలోచన. ఇలా ఉన్నింది కదా! అలా ఉన్నింది కదా! ఈ టైంకి మేము ఇది చేస్తూ ఉన్నాం కదా! ఇదే రన్ అవుతుంది మైండ్‌లో. ఒకరోజు ఫుల్లు రెస్ట్ తీసుకునేసాననమాట. అంటే ఏ పని చేయబుద్దవ్వలేదు. మాటి మాటికి వాళ్ళే గుర్తొస్తున్నారు. వాళ్ళనే కాదు, ఎవరు ఇంటికొచ్చి వెళ్ళినా సరే వాళ్ళ పైనే ఉంటుంది ధ్యాసంతా. ఇలా ఉన్నాం కదా! ఇలా గడిపాం కదా! అని అదే రన్ అవుతూ ఉంటుందనమాట. ఇక ఇలానే కూర్చుంటే పనికవ్వదని చెప్పేసి క్లీనింగ్ ప్రాసెస్ చేద్దామని స్టార్ట్ చేశాను. మళ్ళీ క్లీనింగా అనుకోకండి, చుట్టాలంతా వచ్చారు కదా! ఇల్లు కాస్త కచాంబుచాం అయిపోయిందనమాట. అంటే ఎక్కడిదాడ పెట్టం కదా! కంగారులో, వాళ్ళకి చేసి పెట్టాలనే తొందరలో ఎక్కడిదాడ పెట్టకుండా మార్చి మార్చి పెట్టేస్తూ ఉంటాం వస్తువులన్నీ. అలాగే మొత్తం క్లీన్ చేయాల్సొస్తుంది. ఇక ఈరోజైతే వంటగది మాత్రం వదిలేసి మిగతా అన్నీ క్లీన్ చేద్దాం అనుకున్నాను. అందుకే ముందుగా అంబిలి కలిపి పెట్టేశాను. పని ఎక్కువ ఉంది కదా! టిఫిన్ పని పెట్టుకున్నామనుకో అయిపోతాం. అందుకోసమే అంబిలి కలిపి పెట్టేసి బెడ్‌షీట్స్ అన్నీ తీసి మార్చేసి వాషింగ్ మిషన్‌లో అయితే వేసేసాను. ఇక ఇదేంటి కొత్తగా ఉంది ఈ రూము అని మీరు అనుకుంటున్నారా? మేమైతే డబుల్ క్వార్టర్స్ అయితే తీసుకున్నామండి. మా ఇంటి పక్కన క్వార్టర్స్ అయితే ఖాళీగానే ఉన్నింది. చాలా రోజులుగా ఆ ఇంటికి ఎవరూ రాలేదన్నమాట. సరేలే మనం అప్లై చేసి చూద్దాము ఇస్తారేమో అనేసి ఒక చిన్న రాయేసామన్నమాట. అప్లై చేసిన వెంటనే మాకు ఆ ఇల్లు అయితే అప్లై అయిపోయింది. మాకిప్పుడు డబుల్ క్వార్టర్స్ అన్నమాట. మా ఫ్యామిలీకి మాత్రం ఒక ఇల్లే సరిపోతుందన్నమాట. కానీ చుట్టాలొచ్చారనుకో చాలా ఇరుగ్గా అయిపోతుంది ఇల్లు. అందుకోసమే అలా ఒక పక్కన తీసి పెట్టుకుందాము అని చెప్పేసి అప్లై చేసాము. అప్లై చేసిన వెంటనే అది కూడా మాకు దొరికిందనమాట. పక్కన క్వార్టర్సే, పక్కన గదే అనమాట. ఇలా ఇంటికి చుట్టాలొచ్చినప్పుడు చాలా బాగా యూస్ అవుతుందనమాట. వంట కూడా అక్కడే చేసుకోవచ్చు, పెద్ద స్టవ్ ఉంది కాబట్టి. కానీ అటు ఇటు తిరుగుతూ ఉండాలని చెప్పేసి నేనైతే వంట పని ఈసారి ఇక్కడే పెట్టుకున్నాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ ఇంట్లోనే వంటంతా చేసుకుని అక్కడే తినేసి అక్కడే పడుకున్నాం అందరూ. కానీ ఈసారి తిరగడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. వంట అన్నీ ఈ రూమ్‌లోనే మేము నార్మల్‌గా ఉండే రూమ్‌లోనే చేసుకుని పక్కన గదిలో మాత్రం పడుకోవడానికి మాత్రం వెళ్ళామనమాట. ఇక స్టిచ్చింగ్ మిషన్ ఉంది కదా! మా ఆడబిడ్డ అయితే టైలర్ అనమాట. తను చాలా బాగా కుడుతుంది. తన దగ్గర చాలామంది కూడా నేర్చుకున్నారు. నేనే నేర్చుకోలేదు. నేను యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాను. ఈసారి మా ఆడబిడ్డ దగ్గర నేర్చుకుందాము, 10 రోజుల పాటు ఉంటారు కదా అనుకున్నాను. ఒక్కరోజే ధ్యాస పెట్టి కూర్చుని నేర్చుకున్నాననమాట. మిగతా రోజులు చేయడం, కడగడం, తినడం ఇదే సరిపోయింది. ఇంకెక్కడ మిషన్ దగ్గరికి వెళ్తాము. మా ఆడబిడ్డే అన్నీ కుట్టుకుంటూ ఉన్నారు. బ్లౌజులు చాలా ఉన్నింది. అవన్నీ కుట్టుకున్నారు. మా అవ్వది, మా అమ్మది, ఇక మా తోడికోడలిది అందరిది ఉన్నింది బ్లౌజులు. అవన్నీ కుట్టుకుని పిల్లలకి ఒక గౌన్ అయితే కుట్టారు. అందుకే అంత డర్టీగా ఉన్నింది. ఇక వచ్చిన చోట కూడా రెస్ట్ ఇవ్వకుండా తనకి కుట్టే పని అయితే ఇచ్చేసామనమాట. పాపం తనైతే పొద్దున్నుంచి కుట్టుకుంటూనే ఉన్నింది. చాలా బ్లౌజులు కుట్టారు. దానికి ఎమ్మింగ్ చేసే పని మా అక్క చూసుకున్నారనమాట. అక్క, పిల్లలు వీళ్ళు ఎమ్మింగ్ చేస్తూ ఉంటే చాలా సరదాగా అనిపించింది. ఇవన్నీ వీడియో తీసి పెట్టుండొచ్చు. కానీ ఓపికే లేదబ్బా! ఏంటో పని, పని, పని అని పని పైనే ఉండిపోయింది ధ్యాసంతా. కాసేపు రెస్ట్ దొరికితే అలా కూర్చుండిపోదాం అనేలాగా ఉన్నిందే కానీ వీడియో తీద్దాము, ఇవన్నీ బావుంటుంది కదా! ఇలా మైండ్‌లో లేనే లేదనమాట. అందుకే వీడియో అయితే తీయలేకపోయాను. ఊరికి వెళ్ళేటప్పుడు కూడా వీడియో తీద్దామని మైండ్‌లో పెట్టుకున్నాను కానీ వాళ్ళు ఊరెళ్ళిపోతున్నారని దిగుల్లోనే నేను వీడియోను తీయలేదు. వాళ్ళకి సరిగ్గా బాయ్ కూడా చెప్పలేదనమాట. ఏంటో తెలియని బాధొచ్చేసింది నాకైతే ఈసారి. 10 రోజుల పాటు మనతో ఉన్నారు కదా! చాలా బాధయిపోయింది. రేపు ఊరికి వెళ్ళిపోతాము అంటే నాకు ముందు రోజు నైట్ అంతా నిద్రే పట్టలేదు. అందుకే ఏది వీడియో అయితే తీయలేదు. వాళ్ళు ఊరికి కూడా వెళ్ళిపోయారు. ఇక క్లీనింగ్ కూడా చేసేస్తున్నాను. ఆ ఇల్లు మాప్ పెట్టేశాను కదా! ఈ ఇల్లు కూడా మాప్ పెట్టేసామంటే బావుంటుంది. మళ్ళీ ఎప్పుడో ఆడికో, అమావాస్యకో క్లీన్ చేస్తాను ఈ ఇల్లు. ఊడుస్తుంటాను కానీ మాప్ పెట్టడం రేరు. ఎక్కువగా మురికవ్వదు కాబట్టి ఎవరైనా వస్తారు చుట్టాలంటే మాప్ పెడతాను. ఎవరైనా చుట్టాలు ఇంటికి వెళ్తున్నారంటే మాప్ పెడతాను. ఈ మధ్యలలో పండగలు, పబ్బాలు వచ్చినప్పుడు మాప్ పెడతాను ఈ రూమ్ మాత్రం. లేకపోతే నార్మల్‌గా ఊడ్చేసుకుని క్లీన్‌గానే ఉంది కదా అనేసి లైట్ తీసుకుంటాననమాట. ఇక మ్యాట్‌లన్నీ నానబెట్టేశాను. అన్నీ చాలా డర్టీగా అయిపోయింది. పిల్లలు తిరుగులాడుతూ ఉన్నారు కదా! కొంచెం మురికి ఎక్కువగానే ఉందనమాట. లేకపోయినా నాది ఇది రొటీన్ వర్కే అనమాట. 1 వీక్ అయిపోయింది. ఎలాగో మొత్తం క్లీన్ చేసేసాం కదా! మ్యాట్లు కూడా క్లీన్ చేసేసామనుకో ఒక పనైపోతుంది. శుభ్రంగా స్నానం చేసుకోవచ్చని చెప్పి మ్యాట్లు నానబెట్టి, ఉతికి
ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలిద్దరికీ అంబిలి పోసిచ్చేసాను. వాళ్ళెంచక్కా అంబిలి తాగేస్తున్నారు. నాకు అంబిలి తాగాలంటే ఒక సైడు దిగులే. కానీ హెల్త్‌కి చాలా మంచిది. మనకి హెల్త్‌కి మంచిదన్నది ఏది మనకి ఒంటికి పడదనమాట. ఇది తాగితే తాగినట్టే ఉండదు. కాసేపటికి ఆకలొచ్చేస్తుంది. అయినా గూడా ప్రాక్టీస్ చేసుకోవాలని చెప్పి అంబిలి తాగేసి మధ్యాహ్నం లంచ్‌కైతే టమోటా రైస్ అయితే చేసేసాను. కరెంట్ పోయిందబ్బా! లేకుంటే నేను వీడియో పెట్టుంటాను చేసే విధానము. అయినా కూడా నేను చాలా వీడియోలలో చూపిచ్చేసాను కదా టమోటా రైసు. ఇప్పుడేం కొత్తగా చూపిస్తాంలే అనుకుని మళ్ళీ ఇలా కరెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నాను. అప్పుడప్పుడు కరెంట్ ఆఫ్ చేస్తూనే ఉన్నారు. మా ఊర్లో మొన్న చాలా బాగా వర్షం పడిందనమాట. అప్పటి నుంచి అయితే నిలికే లేదు కరెంట్ ఆఫ్ అవ్వడం. మాటి మాటికి చీటికి ఆఫ్ అయిపోతుంది. ఇక ఒట్టి టమోటా రైసే అంటే బాగోదు కదా! అందులోకి నంజుకోవడానికి ఇలా ఒరుగులు వేస్తున్నాను. ఒరుగులుండేంత వరకి మనకి ఇబ్బందైతే లేదు. ఏదైనా ఫ్రై చేయాలి కదా అనేసి అనుకున్నాను. ఫ్రిడ్జ్ తెరిచి చూస్తేనేమో కూరగాయలన్నీ ఖాళీ అయిపోయింది. టమోటా, ఆనియన్స్ మాత్రమే ఉండింది. అందుకే సింపుల్‌గా టమోటా రైస్ చేసేసి ఇలా ఒరుగులైతే వేపిచ్చేసాను. ఈ ఒరుగులొకటుంటే చాలు కదా! ఇక అన్నంతో నంజుకోవడానికి వేరే ఫ్రైలు ఇలాంటిది ఏమీ ఎతకరు మా పిల్లలు. ఒట్టి ఒరుగులు తినేమన్నా కూడా తినేసి కూర్చుంటారు. అన్నం కూడా మానేసి అదే పనిగా ఒరుగులే కూడా తినేస్తారనమాట. ఇక ఒరుగులు ఇవన్నీ వేయించేసి పక్కన పెట్టేసి ఉతికిన మ్యాట్లుంది కదా! ఇవన్నీ తీసుకొని పోయి మిద్ది పైన ఆరబెట్టేసొచ్చేసాను. ఈ లోపలే నాకు మిషన్ కూడా అయిపోయింది. బెడ్‌షీట్లు ఇవన్నీ కూడా వేసేసి మళ్ళీ ఒక ట్రిప్పు మిషన్‌లో అయితే వేశాను. 2 సార్లు వేశాను ఈసారి మిషను. ఆ తర్వాత మా ఆడబిడ్డ అయితే కొన్ని బ్లౌజులు నా కోసం కటింగ్ చేసి పెట్టేసి వెళ్ళారనమాట. నేను కటింగ్ చేస్తాను, నువ్వు కుట్టుకో తీరుబాటుగా ఉన్నప్పుడు అని చెప్పేసి ఒక 5, 6 బ్లౌజులు కటింగ్ చేశారనమాట. ఇక అవన్నీ కుట్టడానికి కూర్చున్నాను కానీ అన్నీ కుట్టలేదు. ఒక బ్లౌజ్ మాత్రం కుట్టేసొచ్చాను. ఆ లోపలే ఈవినింగ్ అయిపోయింది. మా ఫ్రెండ్స్ వాకింగ్‌కి రా అనేసి అరుస్తూ ఉన్నారు కింద. వాకింగ్‌కి వెళ్ళొచ్చిన తర్వాత నైట్ డిన్నర్‌లోకైతే ఇడ్లీ సాంబార్ చేసుకున్నాం. ఈ ఎండలకి నైట్‌లో అన్నం తినబుద్దవ్వడం లేదు. అప్పటికే మనకి మిగిలిపోయిన అన్నం అయితే ఎప్పుడూ కాసుకుని ఉంటుంది కదా! కొంచెమో నంచెమో ఉంటుంది. అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇడ్లీ తినేసాననమాట నేను గూడా. నైట్‌కు వంట చేస్తూనే కొన్ని బట్టలైతే మడిచిపెట్టేసాను. ఇక అంతకు పైనైతే ఓపిక లేదు. రేపు చూసుకుందాంలే అని పక్కన పెట్టేసాను కొన్ని బట్టలు. ఇక బ్లౌజ్ అయితే కుట్టానని చెప్పాను కదా! దాన్ని ఎమ్మింగ్ పని ఫినిష్ చేసేసామనుకో రేపు ఇంకొక బ్లౌజ్ కుట్టుకోవచ్చని చెప్పి ఎమ్మింగ్ అంతా చేసుకుంటూ ఉన్నాను. నాకు బ్లౌజ్ కుట్టడమే చేత కాలేదు. అయినా నాకు బ్లౌజ్ కుట్టడం వచ్చు అనేసి ఇన్ని రోజులు తెగ ఫీల్ అయిపోతూ ఉన్నాను. మా ఆడబిడ్డ నేర్పిస్తే మనం ఇన్ని మిస్టేకులు చేస్తున్నామా ఇన్ని రోజులు? ఇన్ని మిస్టేకులు చేస్తూ కూడా మనం బ్లౌజ్ కుట్టి వేసేసుకుంటున్నాం. అది కూడా డిజైన్‌గా బ్లౌజులు కుట్టి వేసుకుంటున్నాను చూడు నేను అనేలాగా అనిపించింది. మా ఆడబిడ్డ నేర్పించిన తర్వాత ఈ బ్లౌజ్ అయితే నాకు పర్ఫెక్ట్‌గా కుట్టాను అని నేను అనుకుంటున్నాను. ఇక ఈ బ్లౌజ్ వేసి చూస్తే తప్ప తెలీదు. ఇది మా అమ్మ బ్లౌజ్ అనమాట. వాళ్ళు ఏసి చూసి కరెక్ట్‌గా ఉంది అంటేదా ఒక సాటిస్ఫైడ్ వస్తుంది. కానీ కుట్టేటప్పుడే తెలుస్తుంది కదా! చాలా బాగా కుట్టాను అని అనిపించింది. చూద్దాం అమ్మ ఏం చెప్తారో తెలిసిపోతుంది. ఎమ్మింగ్ పని కూడా అయిపోయింది. ఆ తర్వాత మా ఆయన పూలు తీసుకొనొచ్చారు. ఫ్యాక్టరీలో ఫ్రైడే పూజ ఉంటుంది. సో, ఎప్పుడు కట్టిన పూలే తీసుకొనొస్తారు. ఈసారి కట్టిన పూలు దొరకలేదంట. విడి పూలు తీసుకొనొచ్చారు. ఇక మార్నింగ్ కూర్చొని కట్టలేం కదా! అందుకోసం ఈ పని కూడా అప్పుడే పెట్టుకున్నాను. బ్లౌజ్ ఎమ్మింగ్ పని అయిపోయిన తర్వాత ఇక పూలు కట్టడానికైతే కూర్చున్నాను. ఇదేం చామంతి పూలే కదా! తొందరగా కట్టేయవచ్చు. అదే మల్లెపూలో లేకుంటే జాజిమల్లో ఇలాంటి పూలు గాని తెచ్చుంటే దోల తీరిపోయుంటుంది. చాలా నిదానంగా కడతాను నేనైతే. గబగబా అని కట్టలేను. ఇవి చామంతి పూలు కాబట్టి తొందరగా పనయిపోయింది. పూలన్నీ కట్టిన తర్వాత ఇలా ఎన్ని మూరలొచ్చిందని కౌంట్ చేయడం అదొక పిచ్చి. మీకు గూడా అలా ఉందా? అయితే కామెంట్‌లో తెలిపేయండి. నాకెప్పుడు పూలు కట్టినా ఎన్ని మూరలు కట్టినాము అని చూసి ఆనందించిపోతాననమాట. ఇక కవర్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇక మళ్ళీ వంట రూమ్‌లోకైతే వచ్చాననమాట. పొద్దున్నే లేసి క్లీన్ చేసి ఫ్రైడే పనులన్నీ చేసుకోవాలంటే ఇబ్బందయిపోతుంది. అదీ కాకుండా నా బద్ధకానికి నేను చెక్ పెట్టేశాను కదా! నైట్‌లో ఇక ఎప్పుడూ పాత్రలైతే పెట్టేసి పడుకోకూడదని ఫిక్స్ అయ్యాను. అందుకోసమే ఎంత రాత్రైనా పర్వాలేదు కడిగేసే పడుకోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయాననమాట. అప్పుడు నా బద్ధకం పోవడానికి సాంగ్స్ వింటూ పాత్రలు కడిగేదాన్నని చెప్పాను కదా! ఇప్పుడు ఆ అలవాటు కూడా పోయిందనమాట. లేదు పాత్రలు కడిగేసి పడుకోవాలి అని మైండు తానాగా ఫిక్స్ అయిపోయింది. సో, పాటలు కూడా అవసరం లేదనిపించింది. నా పాటికి నేను కడుక్కుంటూ
చేసుకుంటూ ఉన్నాను. పాటల పైన ధ్యాస అయితే పోలేదు నాకు. అదొక 2 రోజులు మాత్రమే పాటలు వినాలనిపించింది. మూడో రోజు నుంచి మనం కడగాలి అనే బాధ్యత అయితే వచ్చేసిందనుకుంటా. ఇంకా ఎప్పుడు కడిగేసి పడుకుందాము అనేలాగా ఫిక్స్ అయిపోయింది. అందుకే చాలా లేట్ అయినా పర్వాలేదు మొత్తం క్లీన్ చేసేసి పడుకున్నామనుకో నెమ్మదిగా ఉంటుందని చెప్పేసి క్లీన్ చేయడానికైతే దిగేశాను. తొందరగా చేద్దాం అనుకున్నాను కానీ నిదానంగానే చేశాననమాట. అక్కడేం మనం పీకే పనేం లేదు. నిదానంగా చేసుకుందాంలే అనేసి నిదానంగా చేసుకుంటూ ఉన్నాను. ఇవన్నీ క్లీన్ చేసేసి పాత్రలన్నీ కడిగే లోపల నాకు 1 అవర్ పట్టిందనమాట. ఇకపై నెమ్మదిగా పడుకోవచ్చు. మరి ఈ వీడియో నచ్చిందా లేదా తప్పకుండా కామెంట్‌లో తెలిపేసి మీరు వెళ్లి పడుకోండేమి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.